నైట్లో లైట్స్ ఆఫ్ చేసి హారర్ మూవీ చూస్తుంటే ఒక్క చిన్న సౌండ్ వచ్చినా హార్ట్ జంప్ అవుతుంది. కానీ మన ఇండియన్ సినిమాలో కొన్ని హారర్ మూవీస్ ఉన్నాయి. అవి జస్ట్ భయపెట్టడమే కాదు, మన మైండ్లో పర్మనెంట్గా సెటిల్ అయిపోతాయి. సో ఈరోజు మనం చూడబోయే లిస్ట్ టాప్ 5 మస్ట్ వాచ్ ఇండియన్ హారర్ ఫిల్మ్స్ అవైలబుల్ ఇన్ తెలుగు. లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 1 మూవీ మీకు పక్కా షాక్ ఇస్తుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా డీకోడ్. మీరు హారర్ ప్లస్ థ్రిల్లర్ కంటెంట్ అంటే ఇష్టపడితే ఈ వీడియో మీకోసమే. మన లిస్ట్లో నెంబర్ 5లో ఉంది కాంచన. ఇది హారర్ ప్లస్ కామెడీ పర్ఫెక్ట్ మిక్స్. దెయ్యం పట్టిన తర్వాత వచ్చే ఎమోషనల్ స్టోరీ మనల్ని కట్టిపడేస్తుంది. ఫ్యామిలీతో కూడా కంఫర్టబుల్గా చూడగలిగే హారర్ ఎంటర్టైనర్ ఇది. నెంబర్ 4లో పిశాచి. ఇది కొంచెం డిఫరెంట్ టైప్ హారర్ మూవీ. భయం కన్నా ఎమోషనల్ కనెక్ట్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు సైలెంట్ సీన్స్ చాలా ఇంటెన్స్గా ఫీల్ అవుతాయి. ఒక యునీక్ హారర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం దీన్ని డెఫినెట్గా ట్రై చేయాలి. నెంబర్ 3లో అరుంధతి. తెలుగులో ఇది ఒక అల్టిమేట్ హారర్ క్లాసిక్. ఇందులోని పశుపతి క్యారెక్టర్ ఒక ప్యూర్ నైట్ మ్యార్ అని చెప్పాలి. బ్లాక్ మ్యాజిక్ మరియు పునర్జన్మ కాన్సెప్ట్తో మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెంబర్ 2లో తుంబాడ్. ఇది నార్మల్ హారర్ మూవీ కాదు, ఒక ప్యూర్ డార్క్ హారర్. దురాస అనే కాన్సెప్ట్ మీద బిల్డ్ అయిన ఈ స్టోరీ విజువల్స్ మరియు అట్మాస్ఫియర్ పరంగా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. హస్తర్ కాన్సెప్ట్ చాలా క్రీపీగా ఉంటుంది. నైట్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. ఇక నెంబర్ 1లో మసూద్. రీసెంట్ తెలుగు హారర్ మూవీస్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. స్టోరీ స్లోగా స్టార్ట్ అయినా టెన్షన్ గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్తుంది. పొజిషన్ సీన్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు డార్క్ టోన్ కలిసి ఒక ప్యూర్ హారర్ ఫీల్ని ఇస్తాయి. క్లైమాక్స్ మరియు ఎమోషనల్ డెప్త్ మీకు చాలా రోజులు గుర్తుండిపోతాయి. డైలాగ్ బోనస్గా రాత్రి. ఇది ఓల్డ్ మూవీ అయినా ఇప్పటికీ చాలా క్రీపీగా అనిపిస్తుంది. రామ్ గోపాల్ వర్మ గారి సిగ్నేచర్ హారర్ క్లాసిక్ ఇది. డైలాగ్. మీరు ఈ మూవీస్లో ఆల్రెడీ చూసిన వాటిలో మీ ఫేవరెట్ ఏది? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సినిమా డీకోడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.